నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో పరిచయాలనేవి విస్తృతమవుతాయి. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో దానికి సంబంధించిన ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం ఒకటి సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. చేపట్టిన పనులన్నింటిలో కూడా యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఆశించిన మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక ఆధ్యాత్మిక క్రతువులలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మేలు చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక అనుకున్న శుభ పరిణామాలనేవి చోటు చేసుకుంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు వృషభ రాశి వారికి పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు అనేవి కలుగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం ద్వారా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో ఉన్న పని భారం మరియు ఒత్తిడిలు తొలగిపోయి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.